సీరియల్ నటి కరుణాభూషణ్. ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈమె అందరికీ సుపరిచితమైన వ్యక్తే. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరియర్‌ని స్టార్ట్ చేసి పలు చిత్రాల్లో నటించారు. 'శంకర్దాదా ఎంబీబీఎస్', 'మాస్', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', 'నిన్నే ఇష్టపడ్డాను' ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి వెండితెరపై పెద్దగా గుర్తింపు దక్కలేదనే చెప్పాలి ఆమెకి. ఆ తర్వాత 'యువ' సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకి దగ్గరై ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు నటి కరుణాభూషణ్. ఆ తర్వాత 'విహారీ' అనే రియాలిటీ షోలో కొన్నేళ్ళు పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత నుండి ఎన్నో సీరియల్స్ చేస్తూ బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కరుణాభూషణ్ గారు. 'మొగలిరేకులు', 'అభిషేకం' వంటి సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకి ఇంకా దగ్గరయ్యారనే చెప్పొచ్చు. 2009లో భరత్ భూషణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెద్దల్ని ఎదిరించి. అప్పుడు వీళ్ళకొక మగబిడ్డ జన్మించారు. ఆ తర్వాత నుండి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్‌ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటారు. అదేవిధంగా ఈరోజు ఫ్యాన్స్ తోటి ఒక గుడ్ న్యూస్‌ని షేర్ చేసుకున్నారు తన పుట్టినరోజు సందర్భంగా నటి కరుణాభూషణ్ గారు. ఈరోజు కరుణాభూషణ్ గారు 12 మగ కవల పిల్లలకు జన్మనిచ్చారట. అయితే ఆ ఫొటోస్‌ని షేర్ చేసుకుంటూ 7వ నెలలో పుట్టిన నా లిటిల్ ఏంజెల్స్‌కి నా జీవితం కంప్లీట్ అయినట్టుగా అనిపిస్తుంది. అయితే దుర్గాదేవి ఎప్పుడూ నా వెంటే ఉంటూ ఎప్పుడూ నాకు అన్‌కండిషనల్ లవ్‌ని, స్ట్రెంగ్త్‌ని ఇస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు నా లిటిల్ ఏంజెల్స్‌కి కూడా ఆ బ్లెస్సింగ్స్‌ని అందజేయాలంటూ ఈరోజు తన బర్త్‌డే సందర్భంగా ఈ గుడ్ న్యూస్‌ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేనంటూ ఎమోషనల్ అయ్యారు కరుణాభూషణ్ గారు. అయితే కరుణాభూషణ్‌కి ఈ విషయంపై నెటిజన్స్ అంతా కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.